నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806. సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806. నేను గతంలో 7 సంవత్సరాల పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా పనిచేశాను. ఆనాటి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని నేడు పేరు మార్చి నేషనల్ మెడికల్ కమిషన్ అని పేరు పెట్టారు. వైద్య కళాశాల స్థాపన, నిర్వహణ, మెడికల్ అడ్మిషన్ గురించి చక్కటి పూర్తి అధ్యయనం చేసి ఈ రోజున తల్లిదండ్రులకు, విద్యార్థులకు సమాచారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రతిరోజు రాత్రి 8 గంటల నుంచి తల్లిదండ్రులకు, విద్యార్థులకు అవగాహన కల్పించడానికి జూమ్ మీటింగ్ ద్వారా మే 15న ప్రారంభించి డిసెంబరు నెలాఖరు వరకు అవగాహన కార్యక్రమం కొనసాగుతుంది. కేవలం నీట్ పాస్ అయిన విద్యార్థులకు ఎంబీబీఎస్ అడ్మిషన్లే కాక ఆయుష్ కోర్సులు, ఆయుర్వేదము, హోమియోపతి, న్యాచురోపతి లాంటి కోర్సుల్లో చేరే అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు వివరించడం, అలాగే జాబ్ ఓరియంటెడ్ పారామెడికల్ అలైడ్ హెల్త్ సైన్స్ అయిన బీఎస్సీ కోర్సుల్లో అడ్మిషన్లు ఎలా తీసుకోవాలి, నీటితో సంబంధం లేకుండా ఉండే న్యాచురోపతి 4.5 సంవత్సరాల పిఎన్వైఎస్ కోర్సు, అది ఎంబీబీఎస్తో సమానంగా సబ్జెక్టుల బోధన, కాలపరిమితి కూడా సమానం, ఉద్యోగ అవకాశాలు సమానం. అది హైదరాబాద్లో గవర్నమెంట్ యోగా న్యాచురోపతి కాలేజ్ బేగంపేటలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో గుంతకల్లు, బాపట్లలో ఉంది. ఈ విధంగా ఇంటర్మీడియట్ బైపీసీ పాస్ అయిన వాళ్ళు సర్వము నీటే కాదు. నీట్లో ఎంబీబీఎస్ రాకపోతే మనం ఆయుర్వేదం తీసుకోవటం శ్రేష్టం. డెంటల్కి ఉద్యోగ అవకాశాలు, ప్రైవేటు, గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు అంతగా లేవు. అసలు సాంప్రదాయ కోర్సులు 77 ఏళ్ళగా నిర్వహిస్తున్న కోర్సుల జోలికి వెళ్ళొద్దు. వెళ్తే మీకు ఉద్యోగం ప్రైవేటు, గవర్నమెంట్లో రాదుగాక. వెటర్నరీ వద్దు, అగ్రికల్చర్ వద్దు, హార్టికల్చర్ వద్దు, ఫిషరీస్ వద్దు, ఫార్మసీ వద్దు, బయోటెక్నాలజీ వద్దు, ఫిజియోథెరపీ వద్దు, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ వద్దు, ఫారెన్సిక్ సైన్స్ వద్దు. ఇలా కాలము చెల్లిన ఉద్యోగ అవకాశాలు లేని కోర్సుల్లో చేరద్దు. కోటి విద్యలు కూటి కొరకే కదా. అందువల్ల జాబ్ ఓరియంటెడ్ బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్, అలైడ్ హెల్త్ సైన్సెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ ఆధ్వర్యంలో, తెలంగాణలో కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ ఆధ్వర్యంలో, తిరుపతిలో స్విమ్స్ డీమ్డ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో, హైదరాబాదులో నిమ్స్ పంజాగుట్ట డీమ్డ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో పారామెడికల్ కోర్సులు, అలైడ్ హెల్త్ సైన్సెస్ నిర్వహించబడుతున్నాయి. ఈ కోర్సులను గతంలో పారామెడికల్ అనేవారు, ఇప్పుడు కొంచెం పేరు మార్చి అలైడ్ హెల్త్ సైన్స్ అని పెట్టారు. కనుక వీటిలో చేరితే 100కి 100 జాబ్ ఓరియంటెడ్, జాబ్ గ్యారంటీ. రాబోయే 25 సంవత్సరాలకు ఉద్యోగాలు వస్తాయి. 25 సంవత్సరాల దాకా నిరుద్యోగ సమస్య అనేది ఈ అలైడ్ హెల్త్ సైన్స్ చదివితే ఉండదు. అయితే దాంట్లో కన్ను, చెవి, మెడికల్ రికార్డ్స్ కోర్సులు మాత్రం వద్దు. వాటికి పెద్ద డిమాండ్ లేదు. అందువల్ల ఈ రోజున మనము ప్రతి ఒక్కరూ ఎంబీబీఎస్ చదవాలని కోరుకుంటారు. రాకపోయినా ఏమి నిరాశపడద్దు. ఎంబీబీఎస్ రాకపోతే 2వ ప్రాధాన్యతలో ఆయుర్వేదం తీసుకోండి. రాబోయే కాలంలో ఆయుర్వేదం ఎంబీబీఎస్ని దాటి అది నంబర్ 1 స్థానానికి వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇక 3వ స్థానంలో హోమియోపతి తీసుకోండి. అప్పుడు న్యాచురోపతి డాక్టర్ కోర్సుకి వెళ్ళండి, బిఎన్వైఎస్. ఇవేవి రాకపోతే అప్పుడు ఆడపిల్లలైతే బీఎస్సీ నర్సింగ్ కోర్స్ చేరండి. మగపిల్లలు, ఆడపిల్లలు కూడా బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్స్ పారామెడికల్ కోర్సుల్లో చేరండి. ఈ క్రమంలో చేరాలి. ఏదో నాకు అది ఇంట్రెస్ట్ ఉన్నది, ఆసక్తి, అది నాకు బాగుంటుంది, సైకాలజీ అంటారు. వద్దు, సైకాలజీ చదివితే ఏమి భవిష్యత్తే ఉండదు. సైకాలజీ కోర్సే వద్దు. ఈ విధంగా ఈ రోజున తల్లిదండ్రులకు, విద్యార్థులకు సూచనలు, సలహాలు ఇవ్వడానికి నేను జూమ్ మీటింగ్లో మీకు అందుబాటులో ఉన్నాను. ఈ జూమ్ మీటింగ్ లింకు, వాట్సాప్ గ్రూప్ లింకు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది.
లేదా నాకు మెసేజ్ పెట్టండి, నా వాట్సాప్ నంబర్కి నాకు జూమ్ లింక్ పంపండి, వాట్సాప్ గ్రూప్ లింక్ పంపండి అంటే పంపిస్తాను. ఆ విధంగా ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు అందించడానికి నోటిఫికేషన్ని కూడా వాట్సాప్ గ్రూప్లో పెడతాం. రోజు జూమ్ మీటింగ్కి వస్తే మీకు తెలవని విషయాలు, అనేక విషయాలు మీకు అవగాహన కలిగేలా చేస్తాం. ఈ రోజున బి కేటగిరీ అంటే సంవత్సరానికి 15 లక్షలు కట్టే సీట్లు ఆంధ్రప్రదేశ్లో 3,50,000 దాటితే సీట్ వచ్చే బి కేటగిరీ అవకాశం లేదు. తెలంగాణలో గత సంవత్సరం 5,90,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకు కూడా బి కేటగిరీ సీట్ వచ్చింది. అక్కడ కూడా నమ్మకం లేదు, 3.5 లక్షలు దాటితే సీట్ వస్తుందా రాదా నమ్మకం లేదు కనుక 3.5 లక్షలు దాటి ర్యాంక్ వస్తే ఆల్ ఇండియా ర్యాంకే ప్రామాణికం, రాష్ట్ర ర్యాంకులు ప్రయోజనం లేదు. మార్కులు ఎప్పుడు చెప్పొద్దు, మార్కులు చూసి మీకు సీట్లు రావు. ఆల్ ఇండియా ర్యాంకే ప్రామాణికం. 3.5 లక్షలు దాటి బి కేటగిరీలో 15 లక్షలు కడదామని ఆలోచన ఉండి డబ్బులున్నవాళ్ళు పాండిచ్చేరి ఆ రాష్ట్రంలో నోటిఫికేషన్ విడుదలైంది. 28 జూలైన విడుదలైంది. 6 ఆగస్టు ఆఖరి రోజు ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకోవాలి. అక్కడ 3 కాలేజీలకు ఈ నోటిఫికేషన్ వర్తిస్తుంది. ఈ 3 కూడా ప్రైవేటు మెడికల్ కాలేజీలు. ఒకటి పాండిచ్చేరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, 2 మణికుల వినాయక మెడికల్ కాలేజ్ పాండిచ్చేరి, 3వది శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ పాండిచ్చేరి. ఈ 3 కాలేజీలకి ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్లో దరఖాస్తు ఇప్పుడే పెట్టుకోవాలి. దీనికి మేనేజ్మెంట్ సంవత్సరానికి 17 లక్షలు. ఇదే కాలేజీలో ఎన్ఆర్ఐ సీట్లు కూడా ఉన్నాయి. ఎన్ఆర్ఐ సీట్ సంవత్సరానికి 21 లక్షలు. కొంతమందికి అనుమానం ఉంటుంది, చదువు 4.5 సంవత్సరాలు కదా, 4.5 ఏళ్ళకి కట్టాలా, 5 ఇన్స్టాల్మెంట్ కట్టాలంటే అన్నిటికీ కూడా ఎంబీబీఎస్ ఏ కోర్స్ చదివినా, ఆయుష్ కోర్స్ అయినా 4.5 సంవత్సరాల కోర్సు ఉన్నా 5 ఇన్స్టాల్మెంట్లు 5 కట్టాల్సిందే, ఫుల్గా ఆఖరి సంవత్సరం కూడా కట్టాల్సిందే. ఇప్పుడు దీన్ని ఆన్లైన్లో మీరు సమాచారం పొందడానికి వెబ్సైట్ ఉంది, www.centacpuducherry.in. ఈ వెబ్సైట్లో మీకు కావాల్సిన సమాచారం వస్తుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే వాళ్ళు centac puducherry.in.ugneet_2024. ఇది 3.5 లక్షల ర్యాంకు పైన వచ్చిన వాళ్ళందరూ కూడా పుదుచ్చేరిలో దరఖాస్తు చేసుకోవటం శ్రేయస్కరం. మనకు దగ్గరలోనే ఉంది, మద్రాసు పక్కనే ఉంది పాండిచ్చేరి. పాండిచ్చేరిలో తెలుగు భాష ఎక్కువ మాట్లాడతారు. మన ఆహార నియమాలు, పాండిచ్చేరి ఆహార నియమాలు కూడా దాదాపు ఒకటే. భాష ప్రాబ్లం లేదు, ఆహారం తిండి ప్రాబ్లం లేదు కనుక పాండిచ్చేరి మనకు బాగా సూట్ అవుతుంది. ఆంధ్ర తెలంగాణలో సీట్ రాని వాళ్ళు పాండిచ్చేరికి వెళ్ళచ్చు. పాండిచ్చేరి తర్వాత 3.5 లక్షలు దాటి మార్కులు తక్కువ వచ్చి ర్యాంక్ ఎక్కువ వచ్చిన వాళ్ళు 6 లక్షలు, 7 లక్షలు, 10 లక్షలు, 9 లక్షలు వచ్చిన వాళ్ళు త్వరలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రము, హర్యానా రాష్ట్రము నోటిఫికేషన్లు జారీ చేస్తారు. అవి మా వాట్సాప్ గ్రూపుల్లోనూ జూమ్ లింక్లో కూడా చెప్తాం, జూమ్ మీటింగుల్లో. అక్కడ మేనేజ్మెంట్ సీట్లు వస్తాయి. ఎందుకంటే అక్కడ కాలేజీలు ఎక్కువ, ఉత్తరప్రదేశ్లో ప్రైవేట్ కాలేజీల సంఖ్య ఎక్కువ. ఆ ఉత్తరప్రదేశ్ కాలేజీలో సంఖ్య ఎక్కువ ఉన్నాయి. ఢిల్లీకి చుట్టుపక్కలే 100 కిలోమీటర్ల పరిధిలోనే 8 కాలేజీలు ఉన్నాయి. దాదాపు 31 ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి కనుక ఉత్తరప్రదేశ్ ఆంధ్ర తెలంగాణలో రాలా, పాండిచ్చేరికి దరఖాస్తు పెట్టండి. పాండిచ్చేరి కూడా రాలా. ఉత్తరప్రదేశ్లో 10 వచ్చినా, 11 వచ్చినా, 12 వచ్చినా ఇక్కడ ఒక టెక్నిక్ ఏంటంటే, టిప్ ఏంటంటే, మార్కులు తక్కువ వచ్చి పెద్ద ర్యాంక్ వచ్చిన వాళ్ళు మొదటి రౌండ్లోనే పెట్టండి.
మొదటి రౌండ్లో పెట్టకపోతే మీకు సీట్ రాదు. నాకు గవర్నమెంట్లో వస్తుందిలే, అక్కడ వస్తుందిలే, ఇక్కడ వస్తుందిలే అనుకునేవాళ్ళు వాళ్ళు మొదటి రౌండ్లో పెట్టరు. ఆ మొదటి రౌండ్లో మార్కులు ఎక్కువ వచ్చిన వాళ్ళు పెట్టకపోవటం వల్ల మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళు పెద్ద ర్యాంకు 9-10 లక్షలు వచ్చిన వాళ్ళకి సీట్లు వచ్చేస్తాయి. కనుక ప్రతిభ గల వాళ్ళు సీటు రాక అయోమయం గందరగోళానికి గురవుతారు. కనుక మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళు ప్రస్తుతం పాండిచేరి దానికి దరఖాస్తు పెట్టండి. 6 ఆగస్టు ఆఖరి రోజు. అయిన తర్వాత ఉత్తరప్రదేశ్, హర్యానాలో మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. ఎప్పటికప్పుడు మీకు తాజా సమాచారాన్ని మేము అందిస్తూ వాట్సాప్ గ్రూపుల ద్వారా, జూమ్ మీటింగ్లో మీకు తల్లిదండ్రులకు, విద్యార్థులకు సమాచారం ఇస్తూ ప్రతిరోజు జూమ్ మీటింగ్లో జాయిన్ అవ్వటం అలవర్చుకోండి. ఎవరైనా అమెరికాకి వెళ్ళాలనుకున్నారు, డబ్బులు ఉన్నాయి, మాకేం పర్వాలేదంటే సంవత్సరానికి 30 లక్షలు, 5 సంవత్సరాలు 1,50 లక్షలు, 1.5 కోటి కట్టుకోగలిగితే 5 సంవత్సరాలకి జమైకాలో ఒక మంచి మెడికల్ కాలేజ్ ఉంది, అక్కడి నుంచి అమెరికాకి వెళ్ళిపోవచ్చు. అది 5 ఏళ్ల కోర్సు. 5 ఏళ్ల కోర్సులో ఆఖరి 2 సంవత్సరాలు అమెరికాలో చదవచ్చు. అందువల్ల ఒక్కొక్క విద్యార్థి యొక్క పరిస్థితులను బట్టి, మీ ఆర్థిక స్థితిగతులను బట్టి మీకు సలహా ఇవ్వటం జరుగుతుంది. ఇండియాలో చదివి అమెరికా వెళ్ళటం కష్టం, వేసారాదు. మన విద్యాబోధన వేరు, వాళ్ళ విద్యాబోధన వేరు. మీకు అమెరికా వెళ్ళాలనే సంకల్పం ఉంది, జమైకా వెళ్ళాలంటే అమెరికా వెళ్ళిపోండి, గ్యారంటీ. వీసా సమస్య ఉండదు. ఇంకోటి ఏంటంటే మీరు కట్టిన 1,50,00,000 2 సంవత్సరాలు అమెరికా సంపాదించుకోవచ్చు. మీ తల్లిదండ్రులు మీ పేరిట 1,50,00,000 ఖర్చు పెడితే 2 ఏళ్లలో మీరు సంపాదిస్తారు. ఇక్కడ ఇండియాలో తల్లిదండ్రులు కట్టిన డబ్బు మళ్ళీ మనం బ్యాంకు లోన్ తీర్చాలన్నా కూడా వీళ్ళు సంపాదించే సంపాదన సరిపోదు. ఎందుకంటే ఎంబీబీఎస్ అయిపోయినాక పీజీ చేయాలి కదా. ఆ పీజీ చేసేటప్పుడు తల్లిదండ్రులు ఏదో తిప్పలు పడి బ్యాంకు లోన్ తీసుకోవాలి. ప్రభుత్వ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉద్యోగం చేస్తున్న వారికి బ్యాంకులు సులువుగా రుణాలు ఇస్తారు. కెనరా బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్కువ ఇబ్బందులు పెట్టకుండా లోన్లు ఇస్తున్నారు. ప్రధానమంత్రి మోదీ ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ ఎడ్యుకేషనల్ లోన్స్, విద్యా రుణాలకు 3% వడ్డీ రాయితీ ప్రకటించడం అనేది ఒక విశేషం. కనుక మీకు డబ్బులుంటే లేదో ఏర్పాటు చేసుకోండి. మొదటి సంవత్సరము అడ్మిషన్ జరిగే సమయానికే బ్యాంకు రుణము మంజూరు కావడానికి ఒక 2-3 నెలలు సమయం పడుతుంది. కనుక ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసి అడ్మిషన్ రోజు మీరు డబ్బు కట్టే విధంగా ఉండాలి. అది క్యాష్ తీసుకువెళ్తారా, ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేస్తారా, డిమాండ్ డ్రాఫ్ట్ చేస్తారా, ఏదైనా ఒప్పుకుంటారు. ఇప్పుడు వెబ్సైట్లోనే ఫీజు కట్టారు కనుక క్యాష్ పట్టుకెళ్ళవసరం లేదు. మీరు ఆన్లైన్లో అక్కడ కాలేజీకి వెళ్ళి ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేయొచ్చు. లేదు కాలేజీ వాళ్ళకి ఫోన్ చేస్తే ఫలానా పేరిట డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకురండి అంటారు. కనుక నేను తల్లిదండ్రులకి ఇచ్చే సూచన, మీరు లక్షలు, 20 లక్షలు, 15 లక్షలు సూట్ కేసుల్లో, బ్యాగుల్లో వేసుకెళ్ళే కంటే డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకెళ్ళండి. ఆన్లైన్లో కాలేజీకి వెళ్ళిన తర్వాత ట్రాన్స్ఫర్ చేయండి. రికార్డు పరంగా మీకు కూడా ఉంటుంది. ఆ విధంగా 2వ సంవత్సరం నుంచి బ్యాంకు రుణం వస్తే బ్యాంకు వాడే కాలేజీకి కట్టేస్తాడు. మొదటి సంవత్సరం రుణాన్ని మీరు కడితే ఆ డబ్బుని మీ వ్యక్తిగత ఖాతాకు బదిలీ చేస్తారు. కనుక పాండిచ్చేరిలో మీ అదృష్టం పరీక్షించుకోవడానికి వెనుకంజ వేయద్దు. ఈ వీడియోలన్నీ కూడా నీట్ పాస్ అయిన వాళ్ళకి, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకి, బైపీసీ గ్రూప్ తీసుకున్న వారికి ప్రయోజనకరం. కనుక మరి పెద్ద మనసుతో మీకు అవసరం లేకపోయినా గ్రూపుల్లో షేర్ చేస్తూ, ఫార్వర్డ్ చేస్తూ 10 మందికి ఉపయోగపడాలనే ఒక మంచి ఆశయంతో సంబంధం లేని వారు కూడా సమాజహితం కోరుకుని నేటి యువతను ప్రోత్సహించాలని నేను చేసే ఈ విద్యకు సంబంధించి, నీట్కు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ, ఫార్వర్డ్ చేస్తూ, ఆ విధంగా గ్రామీణ ప్రాంతంలో ఉండే నిరుద్యోగ తల్లిదండ్రులకు, అలాగే గ్రామీణ ప్రాంతంలో నిరక్షరాస్యులైన తల్లిదండ్రులకు, వ్యవసాయదారులకు, వ్యవసాయ కూలీల పిల్లలు కూడా రాణించాలని,
మరి గ్రామీణ వాసులకు గిరిజన వాసులకు కూడా నీట్ గురించి ఇంటర్మీడియట్ బైపీసీ గురించి సమగ్ర సమాచారాన్ని ఇవ్వాలనే సంకల్పంతో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కనుక జూమ్ మీటింగ్లో చేరండి. ఎప్పటికప్పుడు తాజా సమాచారం, బ్రేకింగ్ న్యూస్, లేటెస్ట్ అప్డేట్స్ని ప్రతిరోజు పొందుతూ మీ పిల్లలు ఉద్యోగ బాటలో పట్టాలని, జాబ్ ఓరియంటెడ్ కోర్సులో చేరాలని, ఎంబీబీఎస్ అయిన తర్వాత మళ్ళీ ఎండి కోర్సు చదివి ప్రయోజకుడై ప్రజలకు మేలు చేయాలని కోరుతూ, ఇప్పుడు మీరు ఈ బి కేటగిరీ వాళ్ళు 3.5 లక్షలు దాటిన వాళ్ళందరూ కూడా పాండిచేరిలో, ఇది మేనేజ్మెంట్ సీట్కి అయితే ఫీజు 2,000 ఆన్లైన్, ఎన్ఆర్ఐ సీట్కి అయితే 5,000, పోతే ఎంత 2,000. కనుక దరఖాస్తు పెట్టడంలో తప్పు లేదు. కనుక ఈ 3 కాలేజీలో ఏ క్రమంలో మీరు పెట్టాలంటే, మొదటిది పాండిచేరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, రెండోది మణికుల వినాయకరు, మూడోది శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్. అదే క్రమంలో ఆప్షన్స్ పెట్టి దరఖాస్తు పెట్టండి. మీకు సీటు వచ్చిన తర్వాత కూడా చేరాలని లేదు. సీట్ వచ్చిన తర్వాత ఒకవేళ మనం చేరకపోతే ఏమి ఇబ్బంది ఉండదు, మనకి ఎటువంటి నష్టం ఉండదు, మన మీద ఎటువంటి పెనాల్టీ వేయరు. ఎక్కడైనా కూడా ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో కానీ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే కౌన్సిలింగ్లో సీటు వచ్చిన తర్వాత వదులుకోవచ్చు, కానీ చేరద్దు. ఫీజు కట్టి సర్టిఫికెట్లు ఇచ్చి కాలేజీలో చేరితే ఇరుక్కుపోతారు. అక్కడి నుంచి బయటికి రావాలంటే ఫ్రీ ఎగ్జిట్ అనేది ఇస్తే తప్పని చెప్పి, ఫ్రీ ఎగ్జిట్ ప్రకటిస్తేనే మీరు బయటికి రాగలుగుతారు. కొన్ని సందర్భాలలో ఫ్రీ ఎగ్జిట్ ప్రకటించరు, మీరు చేరిన కాలేజీలోనే విద్యను కొనసాగించవలసిన అవసరం ఉంటుంది. కాలేజీలకు దరఖాస్తు పెట్టడంలో తప్పులేదు. సీటు వచ్చిన తర్వాత ఆలోచించి, కొంతమందికి 3-4 చోట్ల వస్తాయి, ఎక్కడ చేరితే బాగుంటుందనే ఆలోచన మమ్మల్ని సంప్రదిస్తే ఎక్కడైతే మీకు భవిష్యత్తు బాగుంటుంది, ఏ కాలేజీ అయితే బాగుంటుంది, ఏ రాష్ట్రం అయితే బాగుంటుందనే సలహాలు కూడా ఇస్తాము. కనుక పాండిచేరికి దరఖాస్తు చేయండి. 3.5 లక్షలు పైబడి ర్యాంకులు వచ్చిన వాళ్ళందరూ, ఎవరైతే మేము సంవత్సరానికి 17 లక్షలు కట్టుకోగలము అనేవారు మాత్రమే దరఖాస్తు చేయండి. మీరందరూ కూడా నిరాశ నిస్పృహకు గురవద్దు. ఎంబీబీఎస్ రాకపోతే దాంతో సమానంగా ఈరోజు బీఏఎంఎస్, బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేద మెడికల్ సైన్సెస్ బీఏఎంఎస్ కోర్సు ఉంది. కనుక మీరు లాంగ్ టర్మ్ అనే ఆలోచన వద్దు. లాంగ్ టర్మ్ వల్ల సాధించేది ఏమి ఉండదు. లాంగ్ టర్మ్కి వెళ్ళిన వాళ్ళు 1% కూడా లబ్ధి పొందటం లేదు. ఉన్న దాంట్లో ఏదో ఒక బెస్ట్ ఆప్షన్ తీసుకుని చదవండి కోర్సు. లాంగ్ టర్మ్ అనేది అవివేకంగా, పెద్దవాడిగా, సీనియర్గా, అనుభవజ్ఞుడిగా నేను భావిస్తున్నాను.